ఇచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రం ప్రజాజ్ఞని గౌరవించాడు, సన్మానించాడు, ప్రేమించాడు. ప్రేమ దేవుడు వెళ్ళారు కనుక ఆ ధర్మశాస్త్ర విషయంలో ఎంతగానో శ్రద్ధ చూపించాడు. రెండవ మాట ఏంటంటే గొప్ప ప్రార్థనాపడు. ఏ పరిస్థితిలోనైనా దేవునికి మొరపెట్టే గొప్ప ప్రార్థనాపడు. మూడవది దేవునిని ప్రతి విషయంలో కూడా ప్రతి పరిస్థితిలో స్తుతించడం అనేది గొప్ప లక్షణం. చాలా మందికి స్తుతించడం శాతం తెలియదు, చేయరు, స్తుతి చెప్పరు. అదేంటో గొప్ప ఇదే అనుకుంటాను. స్తుతి చెప్పాలి, స్తుతి చెప్తేనే మన గతి మారింది, స్థితి మారింది. స్తుతి చెప్తే సైతాన్ని గారికి ఎంతో మంట. స్తుతి చెప్తే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కువ ఉండరు, వాళ్ళు రాదు, తొందరగా రాదు. ఎందుకంటే దేవుడిని స్తుతిస్తున్నాం కనుక, మనం దేవుడికి ఇష్టమైన పరిమాణాలు చేస్తున్నాం కనుక సైతాన్ని గారు మన దగ్గరికి రావడానికి భయపడతారు. ప్రార్థన చేయడం అంటే ప్రార్థన నీ కోసం చేసుకుంటున్నావు, నీ అవసరాల కోసం చేసుకుంటున్నావు కనుక నీ దగ్గరికి వస్తాడు, నీ నేడని చేస్తాడు. వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రార్థన అందరూ చేస్తారు, కానీ స్తుతి అంటే ప్రభువుని స్తుతిస్తూ మొరపెడతాం అనేది గొప్ప విషయం. ప్రభువుని స్తుతిస్తూ అంటే నీ గతకాలంలో దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలను తలచుకుంటూ ప్రభువుని మర్చిపోకుండా, ప్రభువు గొప్పతనాన్ని బట్టి, ప్రభువు మంచితనాన్ని బట్టి, నీ పట్ల ఆయన చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి నిత్యము స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తుంటే, ఆయన ప్రార్థిస్తుంటే నీ దగ్గరకు వాళ్ళు రారు, సైతాన్ని గారికి అవకాశం ఉండదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక స్తుతితో కూడిన ప్రార్థన గొప్పది. స్తుతితో కూడిన ప్రార్థన గొప్పది. 50వ కీర్తన మనం చదువుకుంటాం కదా, ఏదది? స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నేను దేవుని వాడు దేవునికి ఏది దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు ఏం చేస్తున్నాడంట? వారి కోసం మార్గం సిద్ధపరచుకున్నాడు. దేవుని రక్షణ వారికి కనుపరచున్నట్లు, దేవుని రక్షణ వారికి దొరుకున్నట్లు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడంట. స్తుతి యాగం అర్పించవు వెనుక పెరిగే దేవుడు కదా, చాలా ధనికరమైన మాట. నాలుగోది ఐక్యతను ప్రేమించేవారు. అంటే యూనిటీ, అంటే సహోదరులందరూ ఐక్యతగా ఉందాం, దేవుని మహిమపడదాం, దేవుని పని చేద్దాం, దేవుని కృపలో ఎదుగుదాం, మరి దేవుని నామానికి మహిమ తీసుకొద్దాం అని ఐక్యతగా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డం మీద, అహరోను తన మీద పోయబడి అతని గడ్డం మీదుగా గాలి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వంటిదంట. సహోదరుల ఐక్యత. హల్లెలూయా. ఐక్యత ఉన్న ఒక దేవుడు ఉంటాడు. ఐక్యత ఉన్న దగ్గర ఆనందం ఉంటుంది, ఐక్యత ఉన్న దగ్గర రక్షణ ఉంటుంది, ఐక్యత ఉన్న దగ్గర సంతోషం ఉంటుంది, ఐక్యత ఉన్న దగ్గర ఆరోగ్యం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నవ్వు అనేది, నవ్వటం అనేది అది ఒక వరం అంట. నవ్వు ఎప్పుడు మొహం మార్చుకోవటం, అది మొహం మార్చుకున్నప్పుడు అది దైవ లక్షణం కాదా. నవ్వటం, నవ్వించటం, ఇతరులతో నవ్వి, అందుకే నవ్వులో చాలా, అంటే మన నవ్వులో కూడా రకరకాల నవ్వులు ఉంటాయి. అది కాదు, రకరకాల నవ్వులు, విషప నవ్వులు, అవి రకరకాల నవ్వులు ఉంటాయి. అవి కాదు, మంచి సమాధానంతో కూడిన నవ్వంట మన నరానికి ఆరోగ్యం తెస్తారు. అందరు కలిసి ఐక్యతగా నవ్వారనుకోండి, ప్రభునందు ఆనందించారు. అందుకే ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించండి, ప్రభు మనాది పొద్దున ఆనందించండి. కనుక ప్రభునందు ఆనందిస్తే ఆ ఆనందం, ఆ సంతోషం అనేది మనకు, మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితానికి అది ఎంతో మేలు, ఆరోగ్యం, ఆశీర్వాదం. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సరే, 4 మాటలు చూసాము. 5వ మాట ఏంటంటే, 5వ మాట చూడండి. 5వ మాట దాని పెద్ద 5వ మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 104వ వచనం చూడండి.
కీర్తన గ్రంథం 119, 104. కలిగెను తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. హల్లెలూయా. అంటే 5వ మాట ఏంటంటే, దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అని ఎందుకు పిలవగలిగాడు అంటే 5వ మాట. 5వ మాట ఇక్కడ 6 పెట్టాను. 5వ మాట, తప్పు మార్గాన్ని అసహించుకున్నాం. తప్పని తెలిసిన తర్వాత ఆ మార్గాన్ని ఏం చేసేవాడు దావీదు? అసహించుకున్నాడు. దాని నుంచి ప్రక్కకు వచ్చేవాడు. దాన్ని ఏమాత్రం సపోర్ట్ చేసేవాడు కాదు దావీదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగను, తప్పు మార్గములను నాకు అసహ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం తప్పు మార్గం. అందుకే మొదటి కీర్తనలో ఏమని రాయబడి ఉంది? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమును తనమిచ్చు చెట్టువనే ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. దుష్టుడు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె దుష్టుల లక్షణం అలా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు మార్గాన్ని అది తప్పని తెలిస్తే ఆ పనిలే ఏమైందే అట్లా సరి చేసుకొని కానీ, దాన్ని దాచిపెట్టి కానీ, దాన్ని సపోర్ట్ చేసి కానీ అట్లా చేసేవాడు కాదు దావీదు. తప్పు మార్గాన్ని తప్పుగా అసహించుకునేవాడు. కనుక దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 6వ మాట ఏంటంటే, 6వ మాట, ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మీయ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 12, 13 వచనాలు చూడండి త్వరగా. 2 సమూయేలు 6, 12, 13 త్వరగా. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్నంతటిని ఆశీర్వాదించుతున్నాడన్న సంగతి దావీదునకు వినవలగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లాగా? యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా, ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి. ఎన్ని ఎద్దులు వధించారో దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు. ఎన్ని ఎద్దులు, ఎన్ని క్రొవ్విన దూడలు వధింపబడ్డాయో. 6 అడుగులంటే ఎంతండి? 6 అడుగులంటే ఎంతమా? ఇక్కడ నుంచి దీని దగ్గర కనుక్కోండి, ఆ టేబుల్ దగ్గర ఇక్కడ నుంచి అంత దూరం రాగానే దేవుని మందసం ఒక ఎద్దు, ఒక క్రొవ్విన దూడ. ఎంత ఘనమైన అర్పణ! అప్పట్లో మరి అర్పణగా ఎద్దులు, కోళ్ళలు, మేకలు, ఈ అర్పణలు దేవునికి అర్పించేవారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్నంతటిని ఆశీర్వాదిస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని, చాలా మంచి విషయం. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన, దేవుని స్తుతించడం. ఏ కుటుంబంలో అంటే మీరు ఏమనుకోవద్దు, ఏ కుటుంబంలో దేవుని ఉన్న కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక పాట పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునే అలవాటు లేవు. నేను మిమ్మల్ని అవమానపరచట్లేదు. ఎవరికైనా అలవాటు ఉందా? ఉంటే చేతులు పైకెత్తారు. ఆ అలవాటు ఉన్నవాడు ఒక పాట అమ్మాయి చెప్పండి, దేవుడు గాడ్ బ్లెస్ యు. పైన లేదు చెప్పొచ్చు. ఒక పాట పాడుకొని, ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఎవరున్నారు? చేతులు పైకి చూపించండి, చేతులు పైకి చూపించండి, పర్వాలేదు. అది అట్లా అదే కుటుంబ ప్రార్థన అంటారు. అది కుటుంబ ప్రార్థన.
కనుక ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నాం. అది మనకు మీరు మన కుటుంబానికి ప్రొటెక్షన్ అంటే రక్షణ కాకుండా రోజల్లా దేవుడు కాపాడాడు. ఒక గంట ఆయన శరీరంలో ఇంట్లో కూర్చొని గంట కాకుండా అరగంట అనుకో పాడవాడు దేవుని వాక్యం నీ చేతని చదువుకో, ప్రార్థన చేయండి దేవుడు, అంతే. దేవునికి అప్పచెబుతున్నాం. మీరు ఏమైనా అనుకోండి, నేను మా పాస్టర్ గారు మేము ఇద్దరమే మరి ప్రతిరోజు 8 నుంచి 9 గంటల వరకు మేము కుటుంబ ప్రార్థన జరుపుకుంటాం. ఏది సంఘాల్లో అక్కడ కానీ ఇక్కడ కానీ ఏ కార్యక్రమాలు లేని ప్రతిసారి ఆ క్రమాన్ని మేము పాటిస్తాం. దేవుడు ఇచ్చిన బాధ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని మందసం అనేది చాలా ధన్యకరమైన ఆశీర్వాదకరం. అది దేవుని సన్నిధి. అప్పట్లో మందసం ఎక్కడుంటే, మందసం అంటే ఎవరో కాదు, దేవుడే. దేవుని మందసం ఎక్కడుంటే అక్కడ అది ఆశీర్వాదింపబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసం ఉండటం వల్ల యెహోవా ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదిస్తున్నారని దావీదు విని, ఆ సంగతి వినబడగా దావీదు పోయి ఏం చేశాడంట? దేవుని మందసాన్ని ఓబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. హల్లెలూయా. 2 సమయాలు 6, 12, 13 మరలా చదవండి. అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఉత్సవముతో అంటే చెప్పండి ఎట్లా ఉంటది? ఉల్లాసంగా, ఉత్సాహంగా దేవుని సన్నిధిని, దేవుని మందసాన్ని ఎట్లా బాగా ఉద్యోగం పడండి. యెహోవా తీసుకొని వస్తున్నప్పుడు దావీదు చక్కగా దేవునికి నాట్యం చేస్తే ఆ సందర్భంలో ఒక సిచ్యువేషన్ జరిగింది. సౌలు కుమార్తెను మేకాలను చేసుకున్నాడు కదా దావీదు. ఆ మేకాల పైన చూసి, అబ్బో ఏమి ఎగురుతున్నావే వెళ్ళి వాళ్ళ, ఏంటి అలా ప్రవర్తిస్తున్నావేంటి, ఏంటి అంత చిందలేస్తున్నావేంటి? చదవండి, చక్కబడుతుంది అక్కడ. ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు
దావీదు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొని నా దేవుని సన్నిధిలో నేను డ్యాన్స్ చేశాను. ఏందంట తప్పు? ఏందంట? నా దేవుని సన్నిధిలో, నా దేవుని కోసం, నా దేవుని సన్నిధిలో నేను ఉత్సాహంగా సంతోషంగా ఆయన మనసు ఎదురు నేను నాట్యం చేశాను. ఏందంట తప్పు అని ఏమంటున్నాడు తెలుసా? మీకాలుతో అని మరణం అయ్యే వరకు ఆ మీకాలు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను దేవుని అపహాస్యం, దేవుని సన్నిధిని అపహాస్యం చేసింది, దేవుని దాసుని అవమానపరిచింది, భర్తనే అవమానపరిచింది. భర్త ఎంత ఇదిగా దేవుని కొరకు త్యాగం చేస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించలేకపోయింది. ఒకటే చెప్పాడు, నీ తండ్రిని, నీ ఇంటి వారిని దేవుడు విస్మరించాడు, ఇశ్రాయేలు మీద నన్ను రాజుగా ఇచ్చాడు. అలాంటి నా దేవుని నేను నాట్యం ఆడకుండా, నాట్యం అంటే ఏంటంట తప్పు అని ఆ రీతిగా మరి దేవుని కనపరిచాడు. తర్వాత మీకాలుకు దేవుడు మరణం వరకు కూడా సంతాన భాగ్యం లేకుండా చేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం, దావీదు దేవుని మందస్సం తన ఇంటికి వస్తే ఓబేదేదోము కుటుంబం ఎలాగో ఆశీర్వదింపబడిందో. ఎన్ని దినాలు ఓబేదేదోము కుటుంబంలో ఎన్ని దినాలు ఉంది? 3 నెలలుంటే ఓబేదేదోము బహుగా ఆశీర్వదింపబడ్డాడట. ఆ విషయం తెలుసుకొని నా ఇంటికి కూడా నా దేవుని మందసాన్ని నేను అక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి బహు ఉత్సవముతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో, సంగీత నాట్యాలతో దేవుని ఘనపరుస్తూ 6 అడుగులకు మందసం కదిలిందంటే ఒక ఎద్దును, ప్రొవ్విన దూడను వధిస్తూ తన ఇంటికి దేవుని మందసాన్ని చేర్చినటువంటి మహానుభావుడు దావీదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఆత్మీయ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇది ఎన్నోది? 6 ఆత్మ సంబంధమైన విషయాలకు, ఆత్మీయ విషయాలకు అంటే దేవునికి మహిమకరమైన విషయానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. లోక సంబంధమైన విషయాలు కాదు, వ్యర్థమైన విషయాలు కాదు, దేవునికి అవమానకరమైన విషయాలు కాదు, ఉపయోగపడని మనకు మేలుకరం కాని విషయాలు లోకాన మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక దేవుని విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు దావీదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారం. హల్లెలూయా. ఏడవది ఏంటంటే చూడండి, దేవుని సన్నిధిని సిగ్గుపడేవాడు కాదు. ఎందుకు సిగ్గుపడాలి దేవుని సన్నిధిలో? ఇక్కడ చూడండి 2 సమయంలో 6వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. సాగగా ఏఫోదును ధరించుకొని శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండెను. శక్తి కొలదంట. శక్తి కొలదంటే తన బలము కొలది, తనకున్న శక్తి కొలది దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంట? నాట్యం ఆడుతున్నాడంట దావీదు. ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్భాటం, బాకానాదముతో దేవుని సన్నిధిని, దేవుని మందసమును ఇశ్రాయేలీయులు దావీదును తీసుకొని వచ్చారు. దావీదు పురమునకు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సిగ్గుపడేవాడు కాదు. ఏదో సిగ్గుపడాలని మన దేవుని విషయం
లోకస్వార్తలో 17వ అధ్యాయం అనుకుంటాను, నన్ను గురించి నా మాటల గురించి ఎవరైతే సిగ్గుపడతారో నేను వారి గురించి సిగ్గుపడతాను, నా దేవుని ఎదుట దేవదూతల ఎదుట సిగ్గుపడతాను అంటాడు. ఏమండి ఏమంటాడు? నన్ను గురించి నా మాటల గురించి ఎవరైతే మనుషులు ఎదుట సిగ్గుపడతాడో, నన్ను ఎవరైతే ఒప్పుకోడు, ఎవరైతే నా గురించి సిగ్గుపడతాడో, నా దేవుని ఎదుట దూతల ఎదుట నేను వారి గురించి సిగ్గుపడతాను రేపు తీర్పులో. ప్రేమ దేవుని విన్నారు, మన దేవుని విషయంలో మనం ఏ విషయంలోనైనా సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆయన ప్రతి విధమైన ఆ అవమానాన్ని, నిందను మన వెన్ను నుంచి తొలగించి మనకు మేలు చేసేవాడు, మనకు మేలు చేసేవాడు, కీడును తొలగించేవాడు. ప్రేమ దేవుని పెట్టారు. ఎందుకు సిగ్గుపడాలి? మన దేవుని విషయంలో చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి? మంది సిగ్గండి. బైబిల్ పట్టుకొని రావాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, పాట పాడాలంటే సిగ్గు, దేవుని సన్నిధికి నడవంటే సిగ్గు, వాక్యం చదవంటే సిగ్గు, పరిచయం చేయమంటే సిగ్గు, ఇతరులకు వందనాలు చెప్పమంటే సిగ్గు, రకరకాల సిగ్గులు. ఈ సిగ్గులు వదిలిపెట్టాలి. ప్రేమ దేవుని పెట్టాలి. దేవుని సన్నిధిలో దేవుని పరంగా మనం దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిని సిగ్గుపడేవాడు కాదు దావీదు. కనుకనే శక్తి కొలది యెహోవా సన్నిధిలో నాట్యమాడాడు. తన శక్తి కొలది ఉన్న పవర్ అంతా, ఉన్న శక్తి అంతా, దేహంలో శక్తి అంతా దేవుని సన్నిధిలో నాట్యమాడటానికి దావీదు ఉపయోగించాడు. అది చూసి ఎక్రాలు చేసేది కాదు. తన పరిస్థితి, తన జీవితం దుర్భరమైపోయింది. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం దేవుని పరంగా నిలబడి దేవుని మహింపరుస్తూ ఉంటే ఎక్రాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ దేవుడే శిక్షిస్తారు. మేకాల్లాగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పని కానీ, దేవుని సన్నిధిని కానీ, దేవుని సహవాసాన్ని మనం ఏమాత్రం సిగ్గుపడకూడదు, ఏమాత్రం విస్మరించకూడదు. దేవుని పని చేసేవాడిని మనం ఏమాత్రం సిగ్గుపరచకూడదు. కనుక జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక ఏం చేశాడు? దావీదు దేవుడు నా హృదయానుసారం ఏమన్నాడు? నా హృదయానుసారం అంటే నా హృదయంలో ఏ ఆలోచన అయితే ఉంది, నా బిడ్డ అయిన దావీదు హృదయంలో కూడా అదే ఆలోచన నేను చూస్తున్నాను, అదే ఆలోచన చేస్తాడు నా బిడ్డ అని దేవుని సాక్షి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల చెప్పండి హల్లెలూయా. ఆఖరి మాట 8వ మాట ఏంటంటే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడు. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచనని ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తం రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు ఏం చేశాడట? ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తం రాజ్యము ప్రబలము చేయునని దావీదు గ్రహించాడు. ఇక్కడ ఏంటంటే ఆఖరి మాట, ఏ ప్రభావాలు తన దేవునికి చెల్లించేవాడు. ఇది నా కృషి చేతకి మనం నా కృషి చేత మాత్రమే
కార్యము సఫల చేసే నీకు మహిమ ఘనత యుగములకు నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమే హల్లెలూయా. మాకు చక్కగా విన్నప్పుడు సహాయం చేయకపోతే మాకేది దొరకదయ్యా. ఘనత అయినా, పేరు ప్రతిష్టలైన, ఆరోగ్యమైన, ఆనందమైన, సంతోషమైన, రక్షణ అయినా, ఏదైనా ఆస్తిపాస్తులైన, ఐశ్వర్యమైన ఏదైనా మాకు దక్కరయ్యా అని ఆ పాట భావం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, సమస్త ఘనత మహిమా ప్రభావాలు తన దేవునికే ఆపాదించేవాడు దావీదు. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచెననియు ఇశ్రాయేలీయుల బట్టి ఆయన జనుల నిమిత్తం రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించి తన దేవునికి ఘనత ఆపాదించేవాడు. మన దేవుడు మన పాట ద్వారానైనా, మాట ద్వారానైనా, ప్రార్థన ద్వారానైనా, సాక్ష్యం ద్వారానైనా, పరిచర్య ద్వారానైనా, వాక్యం ద్వారానైనా, ఏది ద్వారానైనా, కానుక ద్వారానైనా దేవునికి మహిమ రావాలి. మనకు కాదు ఘనత రావాల్సింది, మన దేవునికి మహిమ రావాలి. అర్థమైందండి? యాకోబయ్య గారు ఎప్పుడు అంటారు, నేను హీరోని అన్నాను అనుకో, దేవుడు ఏమంటాడంట, కాదురా బాబు నువ్వు జీరోరా అంటాడు. ప్రభా నేను జీరోనయ్యా, నేను ఎన్నికలేని వాడినయ్యా అన్నాను, కాదురా నా కుమారుడా ఇవి నా హీరో రా అంటాడు. హల్లెలూయా. అదే దైవ లక్షణం, దైవ సూత్రం, అదే ప్రియమైన దేవుని ఎదుట మనం తగ్గించుకోవడం ఎంతో శ్రేష్టమైన దర్శనం. దేవుని ఘనపరచడం ఎంతో శ్రేష్టమైన దర్శనం. దావీదు వలె దేవునికి చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే ఆపాదించాలి. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 8 లక్షణాలు మరొకసారి రిపీట్ చేసి ముగించుకుందాం. దేవుని హృదయానుసార